తినడానికైనా మాకు ఉండాలి కదా, నాకు ఏ ఆధారం లేదు. ఇదే షాపుల మీద నమ్ముకొని బతుకుతున్నాం. మన వైజాగ్ లో ఎంతో ఫేమస్ అయిన ఫుడ్ కోర్ట్ అయితే తీసేస్తున్నారు. అసలు ఏం జరిగింది బ్రో? అదే బ్రో, మాకు ఎటువంటి నోటీసు రాకుండా మాకు ఫుడ్ కోర్ట్ లో ఎర్లీ మార్నింగ్ క్రైన్స్ గట్టా జీవీఎంసీ వాళ్ళు తీసుకొచ్చి షాప్స్ గట్టా అన్ని రిమూవ్ చేస్తున్నారు బ్రో. ఇదే ఫుడ్ కోర్ట్ లోనే 163 మంది షాపులు అందరూ బతుకుతున్నారు. ఒక్కో షాప్ దగ్గర చాలా ఫ్యామిలీస్ అయితే దీని మీద డిపెండ్ అయ్యి అయితే ఉన్నారు. ఈ ఫుడ్ కోర్ట్ మీద కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. 167 షాపులు బతుకుతున్నారు. మేము అడిగినందుకు ఈ బండి తీసుకెళ్తుంటే ఆడవాళ్ళు అందరూ అడ్డుకున్నారని ఒక ఆవిడికి చెయ్యి ఎరగొట్టారు పోలీసు వాళ్ళు. మా ఫుడ్ కోర్ట్ లో మాకు షాపులు మాకు కావాలి, మాకు న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. మీ నుంచి మేమేం కోరుకోవట్లేదు, జస్ట్ మీకు తోచినంత ఒక షేర్ చేయండి, లేదంటే మీకు తెలిసిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా అయితే పంపించండి.